ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని పేరట మీ అందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. లూకాసు వార్త 8వ అధ్యాయము 43 నుంచి 48 వరకు ఉన్న వచనాల్లోని సారాన్ని మనం చూద్దాం. ఇక్కడ 12 సంవత్సరాల నుంచి ఒక వ్యాధితో బాధపడుతున్న ఒక స్త్రీ కనబడుతుంది మనకి. ఆ స్త్రీ రక్తస్రావణ వ్యాధితో బాధపడుతుంది. అయితే ఈ యొక్క రక్తస్రావణం ఏం చేసింది ఆమెను అంటే దేవుని దగ్గరికి రాకుండా చేసింది. ఇది సాదృశ్యం దేనికి సాదృశ్యంగా ఉంది అంటే పాపానికి, అపవిత్రతకు సాదృశ్యంగా ఉంది. ఒక మనిషిని దేవుని దగ్గరికి రాకుండా ఏది చేస్తుందంటే అపవిత్రత. మనము కూడా ఇంతకు ముందు అపవిత్రతతో ఉన్నాం. మరి పాపాన్ని పోగొట్టుకొని దేవుని సన్నిధికి రావటానికి అర్హతను సంపాదించుకుందాం కేవలం దేవుని యొక్క కృపను బట్టి. అయితే ఈమె కూడా ఏమనుకుంది అంటే ఒక వ్యాధితో బాధపడుతుంది, రక్తస్రావణంతో బాధపడుతుంది, దేవుని నుంచి స్వస్థత కోరుకున్నది. ఈమె పరిస్థితి అప్పటికి ఎలా ఉందంటే అనేక మంది దగ్గరికి ఆమె వెళ్ళింది, స్వస్థత కోసం ఎదురు చూసింది. మనం కూడా ఇంతకుముందు యేసుప్రభు వారి దగ్గరికి రాకముందు, చాలామంది యేసుప్రభు వారి దగ్గరికి రాకముందు, ఇప్పుడున్న కొంతమంది కూడా యేసుప్రభు వారి దగ్గరికి రాకుండా అనేక చోట్లకి దేనికి వెళ్తారా అంటే అనేక మందిని అనేక ప్రాంతాలని దర్శిస్తారు. లేకపోతే ఎందుకు అంటే వారికి పవిత్రత కలుగ చేసుకోవడం కోసం, వారికి పవిత్రత కావాలి అని కోరుకొని వెళ్తూ ఉంటారు. కానీ పవిత్రత అనేది ఎక్కడ ఉందో అక్కడికి వెళ్తేనే, స్వస్థత అనేది ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్తేనే మనకి స్వస్థత అనేది జరుగుతుంది, ఆత్మకార్యం అనేది జరుగుతుంది, పాప విమోచన అనేది జరుగుతుంది. ఈమె అపవిత్రతతో ఉంది. ఈ అపవిత్రతతో సమాజంలో తిరగలేదు. ఈ తిరగలేని ఒక వ్యాధితో ఉంది. తిరగలేని ఈ సమాజం, మనం కూడా పాపము చేసి నలిగిపోతున్నప్పుడు, పాపముతో ఉన్నప్పుడు ఎవరికి చెప్పలేని పరిస్థితిలో నీవు దేవునికి చెప్పుకో. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను మన్నిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. ఇక్కడ ఈ స్త్రీ అదే చేసింది. ఆమె జీవితకాలం అంతా కింద చూసినట్లయితే ఆమె తన జీవనోపాధి అంతయు వైద్యులకు వ్యాయామం చేసింది. జీవితోపాధి అంతా, జీవం అంతా ఏం చేసిందంటే వైద్యులకే పెట్టిందంట. మనం కూడా చాలామంది ఏం చేస్తారంటే వైద్యులకి పెడుతూ ఉంటారు, లేకపోతే పాప విమోచన కోసం ఎక్కడెక్కడికో తిరుగుతుంటారు, ఏమేమో చేస్తుంటారు, ఏమేమో ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ పాప విమోచన అనేది ఎక్కడ దొరకదు. కేవలం ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. అది యేసు ప్రభు వారు మాత్రమే స్వస్థత పరచగలరు. యేసు ప్రభు వారు మాత్రమే మోక్షానికి, పాప విమోచన ఆయన చేయగలడు. కాబట్టి ఆయన మనం కలిగి ఉన్నాం. దాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. అయితే ఇంకో విషయాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే, ఆ స్వస్థత జరిగిన తర్వాత యేసుప్రభు వారిని వస్త్రం ముట్టిన తర్వాత ఆమెను యేసుప్రభు వారు పిలిచారు. ఆయన దగ్గరకు ఎందుకు తేబడింది, ఆయన ఎవరు నన్ను ముట్టారు అని అడిగారు. ఆయనకు తెలిసినా కానీ ఆయన ఏం కోరుకుంటున్నాడు అంటే ఒక వ్యక్తి ఆయన దగ్గరికి రావాలి, స్వస్థత పొందిన అంటే పాప విమోచన జరిగిన తర్వాత మనం ఏం చేయాలంటే దేవుని ఎందుకు పాప విమోచన చేశాడు ఆయన అంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి అని, ప్రజలు తన బిడ్డలు తన దగ్గరికి తిరిగి రావాలన్నదే దేవుని యొక్క కోరిక, తన సన్నిధిలో ఉండాలన్నదే దేవుని యొక్క ఆశ. కాబట్టి మనం ఆయన దగ్గరికి ఉండాలనేదే దేవుడు మనకి రక్షణ అనేది కలుగు చేశాడు, అంతేగాని ఆయన నుండి దూరంగా వెళ్ళిపోవడానికి కాదు. అయితే ఈమెను ఎందుకు పిలిచాడు? తేబడింది, ఆవిడ తీసుకొచ్చారు, ఆమె వచ్చింది. ఎందుకంటే యేసుప్రభు వారు అడుగుతుండగా ఆమెకి ఇంక అర్థమైపోయింది.
ఆమె దేవుని సన్నిధికి వచ్చింది, దేవుడు ఎదుటికి వచ్చి ఏం చెప్పింది అంటే, ఆమెకి ఏం జరిగిందో ప్రజలందరి మధ్య తెలియపరిచిందంట. దేవుడు ఎందుకు అసలు ఆవిడ్ని పిలిచాడు, ఆమె యొక్క పాపాన్ని ఆమె యొక్క పరిస్థితిని బయటపెట్టి ఆమెనేదో సిగ్గుపరుద్దామని కాదు. దేవుడు ఎప్పుడూ అలా చేయడు. మన యొక్క పాపాలని ఎత్తి చూపి ఎదుటివారి ఎదుట పెట్టడు. పాపాన్ని మరింత బాధ పెట్టడు ఆయన. ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రేమ ఏం చేస్తుందంటే దోషాలను కప్పుతుంది. మన దోషాలను కప్పి దోషాలను ఆయన తీసే ప్రయత్నమే చేస్తాడు. కానీ మన దోషాలని, మన పాపాలని మాటికి గుర్తు చేసి బయటపెట్టి బహిరంగ పరచడు. కానీ ఇక్కడ ఎందుకు పిలిచాడు, మరి ఆ స్త్రీని ఎందుకు పిలిచాడు? ఎందుకు పిలిచాడు అంటే, దేవుడు మన నుంచి కోరుకుంటుంది ఏంటి కృతజ్ఞతగా అంటే, ఆయన చేసిన మేలులను మనము ప్రజలందరి ఎదుట చెప్పాలి. చాలామంది భయపడిపోతూ ఉంటాం. దేవుడు చేసిన క్రియలు అంటే ఏ స్టేజో లేకపోతే ఏ యొక్క మీటింగ్ జరిగితే అప్పుడు చెప్పడమే కాదు, నీ యొక్క ప్రాంతంలో, నీ యొక్క కుటుంబంలో, లేకపోతే నీ యొక్క స్నేహితులతో నువ్వు ఎక్కడ తిరిగితే అక్కడ నీ దేవుడు నీకు చేసిన కార్యక్రమాలని, నీ దేవుడు నీ కుటుంబం పట్ల చేసిన మేలుల్ని చెప్పు. అదే సువార్త. అదే దేవుడు దేవుణ్ణి మహిమపరిచే కార్యం. నువ్వేదో పెద్ద సభల్లో ఏం మాట్లాడక్కర్లేదు. నీ చుట్టుపక్కల ఉన్న వారితో, నీకు పనిచేసే వారితో, ఇదిగో ఈరోజు పలానా రోజు నేను ఈరోజు ఇలా ఉన్నానంటే నా దేవుడే కారణం. నేను ఎంతో దుర్మార్గురాల్ని, అయినా నా దేవుడు నన్ను రక్షించాడు. ఇదిగో ఈ యొక్క బలహీనతలో ఉన్నప్పుడు దేవుడు బలపరిచాడు. ఇదిగో నేను అస్వస్థతకు గురైనప్పుడు దేవుడు, మంచాన్ని పడిపోయి చచ్చిపోతాను అన్నప్పుడు దేవుడు స్వస్థపరిచాడు అనేది చెప్పండి. దేవుడు కోరుకుంటుంది మన నుండి కృతజ్ఞతగా దేవుడు చేసిన మేలును చెప్పాలన్నదే. ఆ పైన వచనాల్లో కూడా చూసుకుంటుంటే సందర్భంలో లోకాసువార్త 8:39లో దెయ్యం పట్టిన వాడిని కూడా దేవుడు ఏమంటాడంటే తెలియచేయమని, అంటే ఆయనకి ఏదైతే జరిగిందో అది తెలియపరచమని దేవుడు చెప్పాడు. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ యొక్క నీళ్ళు పట్టుకుంటున్న ఆ స్త్రీ కూడా కడవను వదిలేసి ఏం చెప్పింది అంటే, ఊరు వాళ్ళకి వెళ్ళి యేసుప్రభు వారు ఏం చేశాడో, యేసుప్రభు వారు ఏం మాట్లాడారో అవన్నీ తీసుకువెళ్ళి ఆ ఊరు ప్రజలకి చెప్పింది. ఆ ఊరు ప్రజలకి చెప్పడం వల్ల ఏం జరిగింది అంటే వారు కూడా చూడటానికి వచ్చారు. కాబట్టి మన జీవితంలో జరిగిన క్రియలను, సందర్భాలను, దేవుడు చేసిన మేలులను ఇతరులకి మనం తెలియపరిస్తే వారు దేవుని దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. దేవుడు చేసిన మేలుని బట్టి దేవుణ్ణి వారు స్తుతిస్తారు, దేవుణ్ణి తెలుసుకుంటారు, పాప విమోచన వారికి కూడా కలుగుతుంది. కాబట్టి ఈ స్త్రీ వలె మనం కూడా ఉండటానికి ప్రయత్నిద్దాం. కళ్ళు మూసుకుందాం. స్తోత్రం 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 తండ్రి, నాయన నీకు వందనాలు నాయన. ప్రభువా, మరి ఈ యొక్క ప్రభువా తండ్రి 12 సంవత్సరాల నుంచి దేవానాయన బాధపడుతున్న ఈ రక్తస్రావణం కలిగిన ఈ స్త్రీ దేవానాయన మాకొక మంచి పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నది ప్రభా. దాన్ని బట్టి ప్రభా నీకు స్తోత్రాలు దేవానాయన. ఈ మాటలు ఎవరైతే విన్నారో ప్రభా వారి యొక్క జీవితాల్లో దేవానాయన బలాన్ని దయచేయండి. వారి జీవితాల్లో ప్రభా నిరాశ, అసంతృప్తి ఉంటే ప్రభా బలపరచమని వేడుకుంటున్నాం దేవానాయన. శక్తిని దయచేయమని వేడుకుంటున్నాం, ఆత్మీయంగా బలాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. సిగ్గుపడకుండా దేవా నీవు చేసిన మేలును మేము తెలియపరచడానికి, ప్రజలకి చెప్పడానికి ప్రభా, చెప్పడానికి నువ్వు పిలుచుకున్నావయ్యా. చెప్పడానికి నీ కృప దయచేయమని, సహాయం దయచేయమని, వింటున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని, నీ కృప తోడుగా ఉంచమని ఈ ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.